దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈనాటి టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం నయా ఉదారవాద విధానం, మానవ హక్కులు. రాజనీతి శాస్త్ర యూజీ, పీజీ 2వ సంవత్సర విద్యార్థుల పాఠ్యాంశం. ఈ అంశంపై చర్చించడానికి 2 రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. ముందుగా ప్రొఫెసర్ రవీంద్ర శాస్త్రి గారు, రాజనీతి శాస్త్ర విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. అదేవిధంగా శ్రీ వెంకటరమణ గారు, రాజనీతి శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చేవెళ్ళ గారు వచ్చారు. ఈ అంశంపై చర్చ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 40 నిమిషాలు చర్చ కొనసాగుతుంది. చివరి 20 నిమిషాలకు ఈ చర్చపై వచ్చే ప్రశ్నలకు మా సమాధానాలు ఉంటాయి. మీ ప్రశ్నలకు మా ఫోన్ నెంబర్ 040270331 04027031432 04027031433. నయా ఉదారవాద విధానాలు, మానవ హక్కులు. నయా ఉదారవాదం అంటే సామాజిక ఆర్థిక విధానాలకు మార్కెట్ ఆధారిత దృక్పథమే నయా ఉదారవాదం భావిస్తుంది. ముఖ్యంగా ఇది 2వ ప్రపంచ యుద్ధానంతరం సంక్షేమ రాజ్య భావన ద్వారా సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని ఎదిరించడానికి ప్రయత్నించిన ఉదారవాద దృక్పథం తన భావనల నుంచి 1960 తర్వాత దూరంగా జరిగింది. అంటే 1970 తర్వాత ఉదారవాదాన్ని తోసిపుస్తూ నయా ఉదారవాదం ముందుకొచ్చింది. ఈ హక్కులు అనేది ఒక సామాజిక భావన. ఈ మానవ హక్కులు మనిషి యొక్క వ్యక్తిత్వం, యోగ్యత, అదేవిధంగా వివిధ అవకాశాలను ఎదగడానికి అన్ని అవకాశాలు కల్పించడమే మానవ హక్కుగా మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నయా ఉదారవాదం వల్ల హక్కులకు, మానవ హక్కులకు ఏ విధమైనటువంటి ఈ ప్రభావం చూపుతున్నది అనేది మొత్తంగా మనం ఈ చర్చ ప్రారంభిద్దాం. ముందుగా వెంకటరమణ గారు, సమకాలీన ప్రపంచంలో రాజకీయ వ్యవస్థలన్నీ ఈ నయా ఉదారవాదాన్ని ఒక విధానంగా తీసుకోవడం జరుగుతున్నది. ఈ నయా ఉదారం ద్వారా మానవ హక్కుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరించండి. మీరు ముందుగా చెప్పినట్లుగా నయా ఉదారవాదం అనేది ఒక ఆర్థిక తత్వం, ఇట్స్ ఎన్ ఎకనామిక్ ఫిలాసఫీ అని చెప్తాము. ఇది 1930 సంవత్సరంలో అలెగ్జాండర్ రస్తోవ్ అనే అతను మొట్టమొదటిగా నియో లిబరలిజం అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత 1960స్లో, 1980స్లో, 1990స్లో బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన ఒక భావనగా దీన్ని పేర్కొంటాము. దీన్ని పాశ్చాత్య దేశాల్లో మనకు ఫ్రెడరిక్ హేయక్ అనే అతను, మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ అనే అతను, ఏయాన్ రాస్ అనే అతను, ఈ ముగ్గురు కూడా దీన్ని బాగా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి నయా ఉదారవాదం అంటే ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, విత్తపరమైన అదుపు, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడము,
అదేవిధంగా మనకు ఇటీవల కాలంలో వస్తున్నట్టుగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ కూడా దీంట్లో ఒక లక్షణాలుగా మనం పేర్కొంటాము. ఈ నయా ఉదారవాదం అనే దాన్ని మొట్టమొదటిగా దక్షిణ అమెరికా ఖండంలో చిలీ అనే దేశంలో పినోచాట్ అనే అతను మొట్టమొదటిగా ఆర్థిక సంస్కరణ రూపంలో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత అనేక దేశాలు దాన్ని అనుసరించడం అనేది కూడా జరిగింది. ఈ నయా ఉదారవాదం అనేది మీరు ఇందాక పేర్కొన్నట్లుగా ఈ సాంప్రదాయ ఉదారవాదానికి, సామ్యవాద ప్రణాళిక రచనకు ఒక మధ్య మార్గమైన ఒక ఆర్థిక తత్వంగా మనం దీన్ని అర్థం చేసుకుంటాం. దీంట్లో ఒక పక్కన వ్యక్తి స్వేచ్ఛ ఉండాలని కోరుతూనే మరొక పక్క రాజ్యానికి పరిమితమైన పాత్ర ఉండాలి అని చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది. వాస్తవానికి దీనికి సాంప్రదాయ ఉదారవాదానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి, కానీ కొన్ని డిఫరెన్సెస్ కూడా కనిపిస్తాయి. అందువలన ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆధునిక యుగంలో ఈ నయా ఉదారవాదాన్ని ఒక పాలనా విధానంగా తీసుకోవటం అనేది మనం చూస్తాం. ప్రధానంగా 1990వ దశకంలో ఇది బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత అసలు ఈ నయా ఉదారవాదం అనేది మానవ హక్కులపైన ఎలాంటి ప్రభావం చూపింది అనే దానిపైన చర్చ కూడా మొదలైంది. ఇక మనకు మానవ హక్కుల విషయానికి వస్తే మనకు తెలుసు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవ హక్కుల అంశం అనేది బహుళ ప్రచారంలోకి వచ్చింది. 1948వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన అనేది ఏదైతే విడుదల చేసిందో, ఆ ప్రకటన ద్వారా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా తమ తమ రాజ్యాంగాల్లో మానవ హక్కులను నిక్షేపం చేసుకోవటం జరిగింది. అది దాంట్లో ఉన్న హక్కులు ఏవైతున్నాయో వాటిని మొదటి తరం హక్కులుగా మనం పేర్కొంటాము. అవి వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కేంద్రక హక్కులుగా చెప్తాము. ఇక రెండవది 1966వ సంవత్సరంలో 2 ఇంపార్టెంట్ అయిన కోవెనెంట్స్ వచ్చాయి, అంతర్జాతీయ ఒడంబడికలు. ఒకటి ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనేది ఒకటి, రెండవది ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్, సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్ అనేది ఒకటి. ఈ 2 ఒడంబడికలు ఏవైతున్నాయో ఇవి వివిధ సమూహాల హక్కులను గురించి పేర్కొంటాయి. అదేవిధంగా 1993లో వియన్నా కాంగ్రెస్ సమావేశం, వియన్నా సదస్సు అనేది ఏది జరిగిందో అక్కడి నుంచి మనకు 3వ తరం హక్కులు అనేవి కూడా మనం సహజ వనరులను వినియోగించుకోవటము, వివిధ ప్రాంతాల హక్కులు అనే వాటిని గురించి కూడా 3rd జనరేషన్ రైట్స్ వచ్చాయి. ఇటీవల కాలంలో మనకి 4th జనరేషన్ రైట్స్ అనేవి కూడా వస్తున్నాయి. వాటిని ఎల్జీబీటీ రైట్స్ అంటాం, లెస్బియన్ రైట్స్, గే రైట్స్, ట్రాన్స్జెండర్ రైట్స్, బైసెక్షువల్స్ రైట్స్, వీటిని స్వలింగ సంపర్కుల యొక్క హక్కులుగా మనం పేర్కొంటాము. ఈ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు 1990s తర్వాత ఈ మానవ హక్కుల పైన ఎలాంటి ప్రభావం ఉంది, ఈ నయా ఉదారవాద విధానాలు ఈ హక్కులపై ఎలాంటి ప్రభావం చూపాయి అనే దానిపైన 2 రకాలైన దృక్పథాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యక్తిని వ్యక్తిగా వదిలేయాలి, వ్యక్తి స్వయం చోదక శక్తితో అతను తనకున్న సామర్థ్యంతో తనకు తానే అభివృద్ధి పరుతాడు, రాజ్య జోక్యం అనవసరము అని చెప్పే వాదం ఒకటి. ఇక రెండోది ఏంటంటే మన 3వ ప్రపంచ దేశాల సమాజాలు ఏవైతే ఉన్నాయో బాగా వెనుకబడిన సమాజాలు కాబట్టి ఇక్కడ రాజ్య జోక్యం తప్పనిసరిగా అవసరం అవుతుంది. రాజ్యం ఉపసంహరించుకుంటే వ్యక్తి సాంఘిక మినహాయింపుకు గురి అవుతాడే కానీ వ్యక్తి అభివృద్ధి చెందలేడు. కాబట్టి మానవ హక్కులను రాజ్య వ్యవస్థ జోక్యం ద్వారానే మాత్రమే పునరుద్ధరించవచ్చు. కాబట్టి నయా ఉదారవాదం దానికి అందుకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పే భావన ఒకటి. ఈ విధంగా ఈ మానవ హక్కులపైన ఈ నయా ఉదారవాదం అనే భావన పైన, దీనికి మానవ హక్కులకు ఉండే సంబంధాలపైన ఈ 2 దృక్పథాలు అనేవి మనకు ప్రచారంలో కనిపిస్తాయి. ప్రొఫెసర్ రవీంద్ర శాస్త్రి గారు, సిద్ధాంతపరంగా ఉదారవాదంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సాంప్రదాయక ఉదారవాదం, ఆధునిక ఉదారవాదం, నయా ఉదారవాదం. ఈ ఉదారవాదంలో ఉన్నటువంటి, ఈ నయా ఉదారవాదంలో ఉన్నటువంటి విభేదాలు కానివ్వండి, తేడాలు కానివ్వండి ఏమిటి, అదే ఈ చలనశీలత ద్వారా వచ్చిన విశ్లేషణను ఎట్లా మనం విశ్లేషించగలుగుతాం? ఈ నయా ఉదారవాదం అనేటటువంటి పదాన్ని మనం విన్నప్పుడు మొట్టమొదట ఉదారవాదం అనేటటువంటి భావనకు వెళ్ళాలి. బిఏ ఫైనల్ ఇయర్లో ఐడియాలజీస్ గురించి చదివారు, బిఏ ఫస్ట్ ఇయర్లో కూడా మనకు లిబరలిజం అనేటటువంటి థియరీ ఉంది. అదేవిధంగా ఎంఏకి వచ్చినట్టయితే పొలిటికల్ థాట్లో కూడా మనము కొంత సిద్ధాంత కర్తలను, తాత్విక ఆలోచనలను చర్చించాము. దాంట్లో మనకు హాబ్స్, లాక్, రూసో అని ఉంటారు. సామాజిక ఉడంబడిక సిద్ధాంతం అనేది ఎంఏలో ఉంది, బిఏలో కూడా చదవడం జరుగుతుంది. బిఏ ఫస్ట్ ఇయర్లో కూడా ఈ కాన్సెప్ట్స్ని గురించినటువంటి చర్చ మీకు ఉంది. స్పియర్ ఆఫ్ స్టేట్ యాక్టివిటీ అంటే రాజ్యం యొక్క పరిధి, అది నిర్వర్తించాల్సినటువంటి విధులేంటి, ఏ రకమైనటువంటి విధులు అవి
వ్యక్తిని పరిరక్షించేటటువంటి విధులా లేక సంక్షేమ విధులా అనేటటువంటి అంశం పైన చర్చ జరగడం జరుగుతుంది. మీరంతా దీని గురించి తెలుసుకొని ఉంటారు. అయితే ఇక్కడ నయా ఉదారవాదానికి కంటే ముందు మనకు 17-18వ శతాబ్దంలో, అంటే మధ్యయుగాల నుండి ఆధునిక యుగం ప్రారంభమైన తర్వాత, దాన్ని మనం రెనెసాన్స్ రిఫర్మేషన్ అని అంటాము. 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో సంపూర్ణంగా యూరోప్లో మార్పులు వచ్చేసేసాయి. సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రారంభమైంది. ఒక రకంగా ఎన్లైటన్మెంట్ ట్రెడిషన్ అనేది కూడా ప్రారంభమైంది. ఈ 17వ శతాబ్దంలోనే రాజరికాలు అంతరించిపోయి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థల యొక్క ప్రారంభం కూడా ఇప్పుడే జరిగిందన్నమాట. ఈ జరిగినటువంటి సిద్ధాంత చర్చల్లో నుంచి వచ్చినటువంటిదే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. దాంట్లో జాన్ లాక్ అనేటటువంటి అతన్ని మనము ఈ లిబరలిజానికి పితామహుడుగా గుర్తించాము. అతన్ని ఉదారవాదానికి పితామహుడుగా ఎందుకు గుర్తించామంటే, అతని సిద్ధాంతంలో మానవుడు ప్రాకృతిక వ్యవస్థ నుండి పౌర జీవితానికి వస్తాడు, సమాజం అనేటటువంటిది ఏర్పరచుకుంటాడు. ఆ సమాజంకి రావడానికి కారణం ఏంటంటే అతనికి రక్షణ కావాలి, జీవించే రక్షణ, ఆస్తికి రక్షణ, అతనికి స్వేచ్ఛకు భంగం కలగకుండా, అతని కుటుంబ సభ్యులకు భంగం కలగకుండా. ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నప్పుడేమో బలవంతుడిదే రాజ్యము, వాడు ఏది చేసినా ఇతరులను చంపేసేయచ్చు, ఆస్తిని లాక్కోవచ్చు, కుటుంబాన్ని నాశనం చేయవచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితులలో, అనిశ్చితమైనటువంటి పరిస్థితుల నుండి వ్యక్తి ఒక సమాజాన్ని ఏర్పరచుకుంటాడు. దాన్నే పౌర సమాజం అంటాము. ఈ పౌర సమాజాన్ని ఏర్పరచుకున్న తర్వాత అతను ఒక రాజ్య వ్యవస్థను కూడా ఏర్పరచుకుంటాడు. దాన్నే ప్రభుత్వ ఒడంబడిక అన్నాము. సో లాక్లో చూసినట్టయితే మీరు 2 రకాలైనటువంటి ఒడంబడికలు ఉన్నాయి. ఒకటేమో సోషల్ కాంట్రాక్టు, దాని ద్వారా సమాజం పౌర సమాజం అనేది ఏర్పడుతుంది. రెండవది ప్రభుత్వ ఒడంబడిక. అయితే సమాజం ఏర్పడిన తర్వాత సమాజంకే సర్వ హక్కులు ఉంటాయి. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి ఆస్తి, కుటుంబము, ఇవి అందరి సభ్యులకు సమానంగా వర్తిస్తాయి. వీటిని పరిరక్షించడం కొరకు రాజ్యాన్ని అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అని చెప్తాడు. అయితే ఈ వ్యక్తి కొన్ని హక్కులను, స్వేచ్ఛలను సహజంగా అతని వెంట ఉంటాయి, పుట్టినప్పటి నుంచి అతనికి ఉంటాయి. బై నేచర్ మ్యాన్ హ్యాస్ సర్టన్ రైట్స్. ఈ హక్కులు అనేటటువంటి సహజ హక్కులు అని అంటాడు అతను. అవి ఇతరులకు ఇవ్వలేనటువంటివి, ఇన్అలైనబుల్ రైట్స్. ఇప్పుడు నా జీవించే హక్కు నాకు ఏదైతుందో రాజ్యం తీసుకోలేదు, ప్రభుత్వం తీసుకోలేదు, ప్రధానమంత్రి కానీ, ప్రెసిడెంట్ కానీ, మిలిటరీ వాళ్ళు ఎవ్వరు కూడా నన్ను జీవించే హక్కును భంగం చేయొద్దు. అదేవిధంగా నేను మాట్లాడేటటువంటి స్వేచ్ఛ. సో వీటిని ఏమంటాడంటే అతను సహజ హక్కులు, మానవునికి ప్రకృతి నుండి సంక్రమించినటువంటివి. కాబట్టి సమాజం ఎప్పుడైతే ఏర్పడిందో వీటిని పరిరక్షించడం కొరకే ఏర్పడింది. ఆ పరిరక్షించే క్రమంలో ప్రభుత్వం అనేది ఒక యంత్రాంగంగా ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ హక్కులకు భంగంగా చేస్తుందో అది ఒడంబడికకు విరుద్ధం. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని తీసేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటటువంటి హక్కు ఉంది అని చెప్పేటటువంటిదే మనకు సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. సో దీంట్లో మనకు ముఖ్యంగా 3 అంశాలను గుర్తులో పెట్టుకోవాలి. ఒకటి స్టేట్, రాజ్యం, రాజ్యావతరణ, రాజ్య విధి. రెండవది ఆర్థిక వ్యవస్థ, దీన్నే మార్కెట్ అంటాం మనం. ఒక సమాజము అస్తిత్వంలో ఉండడానికి అక్కడ ఉత్పత్తి పద్ధతులు ఉంటాయి. ఆస్తి అనేటటువంటిది ల్యాండ్, ఫారెస్ట్, రిసోర్సెస్, సహజ వనరులు, నీళ్లు, వీటిని సహజ వనరులు అంటాము. సో సొసైటీని అస్తిత్వంలో ఉండాలి, కొనసాగించాలంటే దానికి ఈ ఉత్పత్తి విధానము, ఉత్పత్తి శక్తులు అనేటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి స్టేట్, ఎకానమీ అండ్ సివిల్ సొసైటీ. ఈ సివిల్ సొసైటీ, సహజ హక్కులు, వీటిని పరిరక్షించడం కొరకే రాజ్యం ఏర్పడింది. కాబట్టి రాజ్యం యొక్క డ్యూటీ ఏంటి? పరిమితమైనటువంటి విధి, పరిరక్షణ, వ్యక్తి యొక్క స్వేచ్ఛను పరిరక్షించేటటువంటిది అత్యున్నతమైనటువంటి బాధ్యత రాజ్యంది, ప్రభుత్వాన్ని. ఆ వ్యక్తి స్వేచ్ఛకు భంగం జరిగినప్పుడు వాటిని ఆటంకాలను తీసేసి స్వేచ్ఛను పరిరక్షించేటటువంటిదే దాని విధి. ఇక వేరే విషయాల్లో ఇది జోక్యం చేసుకోరాదు అనేటటువంటి భావన మనకు జాన్ లాక్ ద్వారా ప్రారంభమైంది. దాన్నే మనం ఏమంటాము లెజఫేర్ థియరీ. మీరు ఫస్ట్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో కూడా చదివారు. లెజఫేర్, లెట్ నాట్ స్టేట్ ఇంటర్ఫియర్. రాజ్యానికి ఏం పని? రాజ్యము శాంతి భద్రతను పరిరక్షించాలి, యుద్ధం జరిగినప్పుడు ప్రజల ఆస్తులను, స్వేచ్ఛకు భంగం కాకుండా చూడాలి, అంతేగాని వేరే విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎందుకు ఈ భావన వచ్చిందంటే
ఒకటి, వ్యక్తి ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్రీచర్స్. ఎందుకంటే ఇండివిజువల్కు ఆలోచించేటటువంటి శక్తి ఉంది, అతను ఆలోచించగలుగుతాడు. వర్షం కురిస్తే తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలని తెలుసు, పరిగెత్తాడు. వర్షంలో నుండి నారిపోకుండా ఉండాలని ఆయన ప్రయత్నం చేసుకుంటాడు. అగ్ని ఉంది, అక్కడ హీట్ వచ్చింది, బాల్కనీస్ వచ్చినాయి, పరిగెత్తిపోతాడు, రక్షించుకుంటాడు. అట్లాగే చలేసిందంటే బట్టలు వేసుకుంటాడు, ఒక ఇల్లు కట్టుకుంటాడు తనను తాను రక్షించడం కొరకు, సంరక్షించుకోవడం కొరకు. కాబట్టి వ్యక్తికి సంపూర్ణమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఎంత వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తే అంత ముందుకెళ్తాడు. ఆయన ఆలోచన సరళి ముందుకెళ్తుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్తవి కనుగొంటాడు. సో ఆ సృజనాత్మకమైనటువంటి శక్తిని పరిరక్షించాలంటే అతనికి స్వేచ్ఛ ఇవ్వాలనేటటువంటి భావన పైన ఆధారపడిందే ఉదారవాదం. సో రాజ్యం యొక్క పరిధిని ఇక్కడ నిర్దేశించాము. రాజ్యం జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక అంశాలు ఏవైతున్నాయో ఉత్పత్తి, సమాజానికి వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు. ఆయనకు ఆహారం కావాలి, ఆహారం ఉత్పత్తి చేసుకుంటాడు, దాన్ని మార్కెట్లో అమ్ముతాడు. ఆ మార్కెట్లో అమ్మిన దాని తర్వాత అందరికీ ఆహారం దొరుకుతుంది. అక్కడ ఏది అవసరం ఉందో ఆయన ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తాడు. సో ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని జాన్ లాక్ రచనల ద్వారా ఏర్పడినటువంటిదే. దీన్ని లెజఫేర్ థియరీ ఆర్ లెట్ నాట్ స్టేట్ ఇంటర్ఫియర్ థియరీ అని అన్నాము. దీనిలో మనకు రాజకీయపరమైనటువంటి లెజఫేర్ ఉంది, ఎకనామిక్ లెజఫేర్ థియరీ అని వచ్చింది. మీరంతా చదివారు, ఫస్ట్ ఇయర్లో చదివారు. ఆడమ్ స్మిత్ గురించి చదివారు, ఎకానమిస్ట్. రికార్డో గురించి తెలుసుకున్నారు మీరు అక్కడ. అలాగే జాన్ లాక్, బెంథమ్, జేఎస్ మిల్ అనేటటువంటి రచయితలు, యూటిలిటేరియనిజం అనేటటువంటి వాళ్ళ గురించి కూడా మీరు చర్చించారు మీ ఫస్ట్ ఇయర్లో, డిగ్రీ ఫైనల్ ఇయర్లో, ఎంఏ ఫస్ట్ ఇయర్లో చదివారు వీళ్ళు. సో వీళ్ళంతా చెప్పేది ఇదే అన్నమాట. ఈ మూడు అంశాలకు, రాజ్యానికి, పౌర సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు ఉండేటటువంటి సంబంధానికి సంబంధించినటువంటి చర్చనే లిబరలిజం అన్నమాట. పరిమితమైనటువంటి రాజ్యము, అపరిమితమైనటువంటి స్వేచ్ఛ వ్యక్తికి. అదేవిధంగానే ఆర్థిక వ్యవస్థలో ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా ఉత్పత్తి, విభజన, ఐశ్వర్యం ఏదైతుందో అది సమాజానికి వదిలేసేయాలి. రాజ్యం ఇంటర్ఫియర్ కావద్దు. ఎందుకు? మానవుడికి తెలివితేటలు ఉన్నాయి. ఇక్కడ వర్షం పడితే తప్పించుకోవాలని తెలుసు. ఆకలిస్తే పోయి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని తింటాడు, బ్రెడ్ కొనుక్కొచ్చుకొని తింటాడు. అక్కడ ఏం దొరకకపోతే ఓ చెట్టుకుండే ఫలాన్ని కోసుకొని తింటాడు. ఆయనకు తెలివితేటలు ఉన్నాయి. నువ్వు చెప్పాల్సిన పని లేదు, ఆకలిందయా తిను అని చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఈ ప్రాతిపదికల పైన, ఈ నోషన్స్ పైన లిబరలిజం అనేటటువంటి థియరీ 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆ తర్వాత అది ఉపయోగితావాదంగాను, 18వ శతాబ్దంలో ఉపయోగితావాదంగా, ఆ తర్వాత 20వ శతాబ్దంలో వచ్చేసిన తర్వాత మనకు మొదటి ప్రపంచ యుద్ధం అనంతరము మరి రాజ్యము ఊరికే చూసుకుంటూ ఉండాలా, సమాజంలో ఏది జరిగినా రాజ్యానికి ఏం సంబంధం లేక ముట్టుకోకుండా నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్టు పక్కకు కూర్చుంటే మరి సమాజంలో ఆర్థిక అసమానత్వాలు ఉన్నాయి, దరిద్రానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు, అంధులు ఉన్నారు, కాళ్ళు చేతులు సరిగా లేనటువంటి ఉన్నారు, మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏం పట్టించుకోకుండా రాజ్యం దూరం నుంచి ఇలా చూస్తేలా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్కు మనకు వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. ఆ తర్వాత ఇంగ్లాండ్లో మనకు లేబర్ పార్టీ రావడము, సంక్షేమ రాజ్యం అనేటటువంటి భావన వచ్చింది. అంటే రాజ్యం ఊరికే అలా కూర్చోవద్దు, చూస్తూ కూర్చోవద్దు. సమాజంలో ఎవరికైతే అవసరాలు ఉంటాయో, ఎవరైతే బలహీనులు ఉంటారో, ఎవరైతే అసమర్థులు ఉంటారో, విద్య లేనటువంటి వాళ్ళు ఉంటారో, ఆరోగ్యం సరిగా లేనటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం మార్కెట్కు, సమాజానికి వదిలేస్తే అవి అసమానత్వాలను ఇంకా ముందుకు తీసుకెళ్తాయి అనేటటువంటి భావన వచ్చేసి మనకు వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం అనేటటువంటి భావన వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. లేబర్ పార్టీ అనేది ఇంగ్లాండ్లో వచ్చింది. ఆ లేబర్ పార్టీ ఫిలాసఫీ అంతా సోషల్ వెల్ఫేర్, ట్రాన్స్పోర్ట్లో కానీ, మెడిసిన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ పౌరులకు, ముఖ్యంగా వెనుకబడినటువంటి వాళ్లకు చేయూతనివ్వడం అనేటటువంటి భావనతో వచ్చిందనమాట. ఆ తర్వాత మనకు 70స్కి వచ్చినట్టయితే 1970s, ఈ 70s 80 మనం మేజర్గా నియోలిబరలిజం ప్రారంభ దశగా గుర్తించవచ్చు, నయా ఉదారవాదంగా గుర్తించవచ్చు. ఎందుకంటే సాంప్రదాయిక ఉదారవాదంలో కేవలం రాజ్యాన్ని పరిమితం చేశారు వాళ్ళు, వ్యక్తి అపరిమితమైనటువంటి వ్యక్తి స్వేచ్ఛకే ప్రాముఖ్యత ఇచ్చారు. రెండవది ఏంటంటే అన్ని విధులను కూడా సమాజము వ్యక్తే నిర్వర్తించుకుంటారనుకున్నారు. అయితే 1970 శతకం వచ్చే వరకు మీకు పారిశ్రామికీకరణ బాగా జరిగింది, వస్తు ఉత్పత్తులు భారీగా పెరిగాయి, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, వరల్డ్ మార్కెట్స్ పెరిగాయి. ఇంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం
టెక్నాలజీ అనేటటువంటిది ముందు 17-18 శతాబ్దంలో లేదు. 20వ శతాబ్దంలో వచ్చిన తర్వాత, ముఖ్యంగా 1850-60 వచ్చిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్గా వచ్చింది. ఈ టెక్నాలజీ అనేటటువంటిది సైన్సు, టెక్నాలజీ ఏదైతే పాశ్చాత్య యూరోప్లో, అమెరికాలో వచ్చేసిందో అది ఉత్పత్తి విధానాలకు, ఉత్పత్తి శక్తులను ఉపయోగించడము, సో భారీ ఉత్పత్తులుగా రావడము, మార్కెట్స్ విస్తృతంగా చెందడము, తద్వారా వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా రాజ్య సిద్ధాంతంలో కూడా నియోలిబరలిజం థియరీ అనేది వచ్చేసింది. ముఖ్యంగా రాబర్ట్ నోజిక్, మీరంతా గుర్తుపెట్టుకోవాలి, రాబర్ట్ నోజిక్ ఉథోపియా స్టేట్ అని ఒక బుక్ రాశాడు. 1973-74లో ఆ బుక్ వచ్చేసింది. ఆ బుక్లో అతను ఈ చర్చను ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? స్టేట్ షుడ్ బి సీన్ యాజ్ ఎ నైట్ వాచ్మ్యాన్. ది ఐడియా ఆఫ్ నైట్ వాచ్మెన్. స్టేట్ అంటే నైట్ వాచ్మెనే. నైట్ వాచ్మెన్ ఏం చేస్తాడు? డ్యూటీస్ ఏంటి? మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు, మీకు ఏ రకంగా కూడా అసౌకర్యం జరగొద్దు, డిస్టర్బ్ జరగొద్దు, మీ ఆస్తులకు, మీకు ఉండేటటువంటి ఇంటికి, మీ కాంపౌండ్ వాళ్ళను, చెట్లను అన్నింటినీ భద్రంగా చూసుకోవాల్సినటువంటి డ్యూటీ వాచ్మెన్ది అని చెప్పేసి నైట్ వాచ్మెన్ స్టేట్ అనేటటువంటి భావన వచ్చింది. అంటే రాజకీయ పరంగానేమో రాజ్యం జోక్యం చేసుకోవద్దు, సమాజానికి వదిలేసిన తర్వాత సమాజంలో ఉత్పత్తి, విజ్ఞానము, ఇవన్నీ వీటి ద్వారా జరిగేటటువంటి వనరులు ఏవో ఇస్తాయో ఆ వనరులను సమాజంలో అందరూ బెనిఫిట్ అవుతారు, దానివల్ల లాభపడతారు. మేధస్సు అనేటటువంటిది అందరికీ సమానంగా ఉండదు అనే ప్రాతిపదిక ఈ నయా ఉదారవాదం అంటుంది. అందుకే ఇంటెలెక్చువల్ పేటెంటింగ్ అంటుంది. సపోజింగ్ ఈయనకు నాకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి, అందరం ఒకటే క్లాస్లో చదువుకున్నాం, ఈయన నేను ఎంఏ చదువుకున్నాం, ఇద్దరం పాస్ అయినాం, కానీ ఆయనకు ఐఏఎస్ వస్తుంది, నాకు రాదు, ఐఏఎస్ రాదు. సో నయా ఉదారవాదం ఏమంటుందంటే ఆయనకు ఐఏఎస్ ఎందుకు వచ్చిందంటే ఆయన కష్టపడ్డాడు. ఎర్లీ మార్నింగ్ 4కు లేచాడు, నేనేమో 8 గంటలకు లేస్తాను, ఎక్కువసేపు పడుకుంటాను, నాకు నిద్రగా. ఆయన మార్నింగ్ లేచాడు, రాత్రి వరకు చదివాడు, ట్యూటోరియల్స్కి వెళ్ళాడు, కాలేజ్ అటెండ్ చేశాడు, ఇంకో అశోక్ నగర్ వెళ్ళి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చదువుకొని వచ్చాడు. మరి ఆయనకు వచ్చింది. నేను ఇప్పుడు ఈక్వాలిటీ రావాలి, ఆయన అరే రవీందర్ ఎంఏ చదివాడు, నేను ఎంఏ చదివాడు, ఎందుకు ఆయన ఐఏఎస్ పోయాడు, నేను ఎందుకు రావద్దని క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అంటుంది న్యాయ ఉదారవాదం. ఎందుకంటే అందరికీ సమాన హక్కులు ఇచ్చినా కూడా, విద్య అందరికీ సమానంగా ఇచ్చినా కూడా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మెరిట్. ఈయన కొంచెం ఎక్స్ట్రా కష్టపడ్డాడు, ఆయన వర్త్ ఏదైతున్నదో ఆ ఎక్స్ట్రా కష్టపడడానికి ఆయనకు రివార్డు కూడా ఇవ్వాలి. నాకు అదే జీతం, ఆయనకు అదే జీతం ఎట్లా వస్తుంది? నేను లెక్చరర్ అయితే మేబీ నాకు లిమిటెడ్ శాలరీ వస్తుంది, ఆయన కలెక్టర్ అయితే ఆయనకు బంగ్లా ఇస్తారు, ఆయనకు జీబ్ ఇస్తారు, ఒక అటెండర్ ఉంటారు. మరి నాకు కూడా ఇవ్వాలి, నేను ఆయన ఇద్దరం ఒకటే క్లాస్మేట్స్, ఆయనకు ఎక్కువ ఇస్తారు, నాకు ఎట్లా ఇస్తారు అడగడానికి వీలు లేదు అనేది నయా ఉదారవాదం. సో వ్యక్తి ఉత్పత్తి చేస్తాడు కాబట్టి ఈజ్ ఎంటైటిల్ టు బెటర్ బెనిఫిట్స్. కొత్త విషయాలు కూడా ఆయనకు రావాలి, ఆయనకు అర్హుడు. కాబట్టి ప్రపంచ మార్కెట్లో ఈరోజు ఏదైతే జరుగుతుందో, ఏదైతే మార్పులు వస్తున్నాయో దాంట్లో మీరు సృజనాత్మకతకు, ఉత్పత్తికి, కొత్త భావాలకు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈరోజు సాఫ్ట్వేర్, కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చినాయి, ఇన్సూరెన్స్ వ్యవస్థలో వచ్చాయి, మరి స్పేస్ శాటిలైట్లో వచ్చాయి. వీటి అన్నిటికీ అనుగుణంగానే మనము వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించాలి, రాజ్యం అనేది పరిమితమైనటువంటి రోల్ ప్లే చేయాలి అనేటటువంటిదే ఇది న్యూ లిబరలిజంలో ఉండేటటువంటి కీలక అంశం. సో 3 అంశాలు ఇక్కడ: స్టేట్, సొసైటీ అండ్ మార్కెట్ రిలేషన్షిప్. లాక్ నుంచి తీసుకొచ్చి లెజఫేర్ థియరీకి తీసుకొచ్చి మీరు 20th సెంచరీలో ఉండేటటువంటి వెల్ఫేర్ ఎకనామిక్స్, వెల్ఫేర్ స్టేట్కి తీసుకొచ్చి 1970లో వచ్చినటువంటి నియో లిబరలిజము, నయా ఉదారవాదానికి దీన్ని లింక్ చేయాలి. రమణ గారు, ఇప్పటివరకు సార్ చెప్పినట్టుగా సంప్రదాయ ఉదారవాదం, ఆధునిక ఉదారవాదం, ఉపయోగితవాదం మధ్య ఉన్నటువంటి తేడాలను వివరించారు సారు. ముఖ్యంగా లాక్ చెప్పినట్టుగా రాజ్యము, ప్రభుత్వం ఏర్పడకముందే మనుషులకు అనేటువంటి హక్కులు అనేది ఉంది సమాజంలో. కాబట్టి ఈ హక్కుల మీద పరిమితి అనేది రాజ్యం కానీ ప్రభుత్వం కానీ విధించడానికి లేదని చెప్పాడు. అయితే మన ఇండియన్ కాంటెక్స్ట్లో, భారతీయ సమాజంలో నయా ఉదారవాదం వ్యక్తి స్వేచ్ఛ, మానవ హక్కులపై, రాజ్య స్వభావంలో ఎలాంటి మార్పులను తీసుకొచ్చింది వివరించండి. వాస్తవానికి భారతదేశంలో అనేక మంది ఉదారవాద సిద్ధాంతానికి ప్రభావితులయ్యారు. అంతే సంఖ్యలో మరికొంతమంది మేధావులు సామ్యవాద సిద్ధాంతానికి కూడా ప్రభావితులయ్యారు. ప్రధానంగా శ్రీ రాజగోపాలాచారి, మిను మసాని ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఉదారవాదాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాజ్యాంగంలో కూడా ఉదారవాద భావాలు చొప్పించాలి అని ప్రయత్నించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆర్టికల్ 19(1)(f), ఆర్టికల్ 31 వీటిలో ఆస్తి హక్కు అనేది రావడము, అదేవిధంగా ప్రజలకు స్వేచ్ఛలు అనేవి ప్రాథమిక హక్కులు జాబితాలో తీసుకురావటము, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిషత్తులో ఉదారవాద భావాల యొక్క కృషిగానే మనం చెప్తాం. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ లాంటి వారు సామ్యవాద భావాలను తీసుకొచ్చి అదే భావాలను రాజ్యాంగంలో సమ్మిళితం చేయడానికి కూడా ప్రయత్నించారు. సో ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో అది అనేక ఉదారవాద సామ్యవాద భావాల కలయికగా మనం పేర్కొంటాం. అయితే రాజ్య స్వభావం అనేది భారతదేశంలో ఒకే విధంగా లేదు. దానిపైన దాని యొక్క చలనశీలత అనేది ఏదైతే ఉందో ఆ స్వభావంలోని మార్పులను సూచిస్తూ ఉంటుంది. దీన్నే మనకు ప్రముఖ తత్వవేత్త గున్నార్ మెర్డాల్ లాంటి వాళ్ళు సాఫ్ట్ స్టేట్ అని కూడా భారత రాజ్యాన్ని అభివర్ణించడం అనేది జరిగింది. నెహ్రూజీ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉండి ఆయన భారతదేశంలో ఒక సామ్యవాద తరహా ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి, సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పరచాలి అని ప్రయత్నించాడు. ప్రభుత్వ రంగానికి ఎక్కువగా కీలక పాత్ర ఇవ్వటం అనేది ఆయన జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ మరి భూ సంస్కరణలు తీసుకురావడము, 20 సూత్రాల ఆర్థిక పథకము, హరిత విప్లవము, ఇవన్నీ బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాలను రద్దు చేయటము, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఆమె కొద్ది కాలం పాటు అదే ఉదారవాదాన్ని కొనసాగింపుగా సామ్యవాదాన్ని కొనసాగింపుగా చేయటం అనేది జరిగింది. అయితే మరికొంత సేపటికి 1975 తర్వాత భారతదేశంలో రాజ్యము ఒక ఎమర్జెన్సీ అనేది రావటము, అత్యవసర పరిస్థితి విధించడంతో ఒక బలప్రయోగ రాజ్యంగా దాన్ని రూపాంతరం చెందడం జరిగింది. ఇవన్నీ కూడా 1980s వరకు కూడా ఒక అనిశ్చిత పరిస్థితిని తీసుకొచ్చాయి. ఇక 1990sకి వచ్చేటప్పటికి కొన్ని అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా వచ్చిన పరిణామాలు ఇవన్నీ కూడా భారతదేశాన్ని నయా ఉదారవాదం వైపు నడిపించాయి అని చెప్తాం. ఇక్కడ మరి అంతర్జాతీయంగా మరి చమురు సంక్షోభం అనేది ఏర్పడతాము, అదేవిధంగా మరి ప్రపంచవ్యాప్తంగా మరి అనేక ఆర్థిక సంక్షోభాలు అనేవి ఏర్పడతాము, అది భారతదేశం పైన ప్రభావం చూపటము, ఇరాక్ వార్ రావటము, అట్లాగనే మరి భారతదేశంలో నిరుద్యోగ సమస్య పెరగటము, పేదరికం పెరగటము, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దాంట్లో చాలా గ్యాప్ అనేది రావటము, ఇవన్నీ కూడా నయా ఉదారవాదం వైపు నడిపించడం అనేది జరిగింది. ఈ నయా ఉదారవాదానికి ఆద్యుడిగా మనము మన్మోహన్ సింగ్ను పేర్కొంటాము. ఆయన పివి నరసింహరావు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఈ నయా ఉదారవాదం అనేది మరి మొట్టమొదటిగా ఆర్థిక సరళీకరణ, సంస్థాగత సర్దుబాటు అనే వాస్తవాల ద్వారా దాన్ని తీసుకురావటం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే రాజ్యం అప్పటి వరకు నిర్వహించిన సంక్షేమ పాత్ర ఏదైతే ఉందో దాని నుంచి ఉపసంహరించుకోవాలి అని సిద్ధాంతపరంగా నిర్ణయించడం అనేది జరిగింది. అందువల్లనే 1956 ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఏదైతే ఉందో అది భారతదేశానికి ఆర్థిక రాజ్యాంగంగా మనం పేర్కొంటాం, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్గా. దాన్ని కూడా సమూలంగా మార్పు చేసి 1991లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. ఈ విధంగా రాజ్య వ్యవస్థ తన స్వభావంలోని మార్పులు మెల్లిమెల్లిగా తీసుకురావటం అంటూ జరిగింది. ఈ మార్పులు ఏవైతున్నాయో వీటికి అనుగుణంగా మనకి మానవ హక్కుల్లో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత కనుక చూస్తే మనకు కొన్ని కొత్త హక్కులనే వచ్చాయి. ఉదాహరణకు మనకు 2005 సంవత్సరంలో సమాచార హక్కు అనేది వచ్చింది. ఆ సమాచార హక్కు అనేది ఎందుకు వచ్చింది అంటే నయా ఉదారవాదంలో అప్పటి వరకు చర్చించిన అంశాల్లో గవర్నెన్స్ అనే దానిపైన ఎక్కువ చర్చ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ గవర్నెన్స్కి అనుకూలంగా మనం ఇక్కడ ఆర్టీఏ అనేది ఒక కొత్త హక్కుగా తీసుకురావటం జరిగింది. అదేవిధంగా విద్యా హక్కు చట్టం రావటము, మహిళలకు వ్యతిరేకంగా డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక చట్టం తీసుకురావటము, నిర్భయ చట్టం రావటం, ఇవన్నీ కూడా మానవ హక్కుల పరిధిని విస్తృతం చేశాయని చెప్తాం. అయితే నయా ఉదారవాదము కొన్ని హక్కులను తీసుకురావటమే కాకుండా కొన్ని ప్రతికూల అంశాలు కూడా వచ్చాయి వీటితో పాటు అని కొద్దిమంది చెప్తారు. ఒకటి ఏంటంటే నయా ఉదారవాదం అనేది జాబ్లెస్ గ్రోత్ అనేది తీసుకొచ్చింది. జాబ్లెస్ గ్రోత్ అంటే ఉద్యోగాలు లేకుండా వృద్ధి అనేది తీసుకొచ్చింది. జీడిపిలో వృద్ధి కనిపించింది కానీ దానికి సమాన నిష్పత్తిలో ఉద్యోగాలు అనేవి క్రియేట్ కాలేదు. దాంతో నిరుద్యోగ సమస్య అలాగే ఉండిపోయింది. అది మానవ హక్కులపైన విఘాతం కల్పించింది అనేది ఒక అంశము. రెండోది ఏంటంటే విదేశీ సంస్కృతులు భారతదేశంలోకి చొచ్చుకురావడం, దీన్ని కొద్దిమంది సాంస్కృతిక సామ్రాజ్యవాదం అని కూడా పేర్కొంటాం. కల్చరల్ ఇంపీరియలిజం అనేది భారతదేశానికి రావటము, ఇది మరి స్వదేశీ సంస్కృతులపైన దాడి చేస్తుందేమన్న భయాందోళనలు మరి కొన్ని సిక్కు మరి ఖలిస్తాన్ మూమెంట్లో కానీ వాటిని కనిపించాయని కొద్దిమంది పేర్కొంటారు. వాస్తవానికి ఇది శామ్యూల్ హంటింగ్టన్ లాంటి వారు క్లాస్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే దాంట్లో ఎప్పటికైనా కానీ వచ్చే అవకాశం ఉందని వాళ్ళే ముందుగానే జోష్యం చెప్పడం జరిగింది.
సో ఈ విధంగా ఈ నయా ఉదారవాదం అనేది మనకు కొన్ని వర్గాలకు మరి సోషల్ ఎక్స్క్లూజన్కి దారితీసింది, సాంఘిక మినహాయింపులకు దారితీసింది. ఆదివాసులు, మూలవాసులు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరి వారి జీవితంలో మరి రాజ్యం ఎప్పుడైతే సంక్షేమ రంగం నుంచి ఉపసంహరించుకుందో మరి వారి జీవితాల్లో మరి రక్షణ అనేది కరువైంది, భద్రత అనేది కరువైంది, సంక్షేమ పథకాలు ఇదివరకు అందినంత విస్తృతి అందట్లేదు అనే విమర్శలు కొన్ని వచ్చాయి. ఈ విమర్శలన్నీ కూడా మరి ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనే ట్రెండ్కి దారితీసిందనే విమర్శ కూడా ఒకటి ఉంది. సో ఈ విధంగా నయా ఉదారవాదం అనేది రాజ్య వ్యవస్థ యొక్క స్వభావంలో మార్పును తీసుకొచ్చింది ఒకవైపు, మరొక వైపున మానవ హక్కుల విషయంలో కొన్ని సమర్థక మార్పులు తెచ్చింది, కొన్ని ప్రతికూల మార్పులను కూడా తీసుకొచ్చింది. సో ఈ విధంగా మనము ఈ నయా ఉదారవాదాన్ని అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఈ నయా ఉదారవాదం అనేది ఈ విధంగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ శాస్త్రి గారు, భారతీయ సమాజంలో నయా ఉదారవాద ఉన్న ప్రభావం కొంత మేరకు ఉందనేటువంటి విషయాన్ని రమణ గారు చెప్పారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గింపు కానివ్వండి, లేదా సీమాంతర పెట్టుబడి రావడం కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు తగ్గించడం అనేది జరిగేది. అదేవిధంగా సరళీకృత ఆర్థిక విధానాలు, సంస్థాగత సర్దుబాటు, ప్రపంచీకరణ విధానాల వల్ల ప్రభుత్వ విధానాల్లో ఏ విధమైనటువంటి మార్పు వచ్చిందో వివరించండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టూడెంట్స్గా మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే గ్లోబల్ టు రీజనల్, గ్లోబల్ టు లోకల్. ఇంతవరకు మనం గ్లోబల్ విషయాల గురించి చర్చించాం. ముఖ్యంగా రమణ చెప్పాడు, మానవ హక్కులు అనేటటువంటిది ఒక ఎజెండాగా ఎప్పుడు వచ్చేసింది, దళితులకు, మహిళలకు, ఇన్ఫర్మేషన్ యాక్టు వాటిని గురించి చెప్పాడు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 1970-80 శతకంలో మనకు రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడు ఉండేవాడు, అమెరికా అధ్యక్షుడు. మార్గరెట్ థ్యాచర్ అనేదరు ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు ఈ 1870-80లో వచ్చినటువంటి ఆర్థిక మార్పులకు నాంది పలికారు. అంటే గ్లోబలైజేషన్ ప్రాసెస్, ప్రపంచ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్లో అన్ని దేశాలు పాల్గొనాలి అనేటటువంటి భావనను, అదేవిధంగా రాజ్యము సాధ్యమైనంత వరకు క్రమబద్ధీకరించకుండా, ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించకుండా, అన్రెగ్యులేటెడ్ ఎకానమీ, ఫ్రీ ఎకానమీ ఆర్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ. అంటే మీరు ఒకటి గ్రహించండి, ఇక్కడ లెజఫేర్ టు లెజఫేర్. 18వ శతాబ్దంలో లెజఫేర్ ఎప్పుడైతే ప్రారంభమైందో రాజ్యాన్ని ఒక అనవసరమైనటువంటి అన్నెసెసరీ ఈవిల్ అని ఎవరైతే అన్నారో అదే రకమైనటువంటి దృక్పథం మనకు అంతర్జాతీయ రాజకీయాల్లో వచ్చేసింది. మనకు ప్రపంచ మార్కెట్ అనేటటువంటిది కావాలి, ఏకీకృత మార్కెట్, యూనిఫైడ్ మార్కెట్. దానికి IMF లాంటి సంస్థలు కానీ, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కానీ, యూరోపియన్ యూనియన్ అనేటువంటి సంస్థలు, ఇవన్నీ ఒక రకమైన చెప్పాలంటే వాటి నిదర్శనాలు వివిధ రూపాల్లో అవి మనకు కనిపించాయి. కాబట్టి మార్గరెట్ థ్యాచర్, రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించినటువంటి వరల్డ్ ఎకానమీస్, గ్లోబల్ ఎకానమీ, మార్కెట్ ఎకానమీ, సావరింటీ ఆఫ్ ది మార్కెట్ ఎకానమీ. ప్లీజ్ లిజన్ దిస్ వర్డ్ కేర్ఫుల్లీ. సావరింటీ ఆఫ్ ది మార్కెట్ ఎకానమీ. స్టేట్ కాదు సావరిన్, ఇక్కడ రాజ్యం ఫెసిలిటేటరే. రాజ్యము ఫెసిలిటేట్ చేయాలి ఉత్పత్తిని, సంపదను, ఏ విధంగా కొత్త విషయాలను, టెక్నాలజీని వస్తుంటాయో వాటికి సరి అయినటువంటి పరిస్థితులను మాత్రమే పరిరక్షించాలి, ప్రొడ్యూస్ చేయాలి. కానీ అది సావరింటీ అనే కాన్సెప్ట్ జాన్ ఆస్టిన్ చెప్పింది, బోర్డింగ్ చెప్పినటువంటి, హాబ్స్ చెప్పినటువంటి సావరింటీ అన్నీ పోయినాయి. ఇప్పుడు మార్కెట్ సావరింటీ, ఎకానమీ సావరింటీ అనేటటువంటి చెప్తుంది. కాబట్టి న్యూ లిబరల్ ఎకానమీ అనేది అసెన్షియలీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ట్రేడ్, కామర్స్ అండ్ బిజినెస్. సో ట్రేడ్, కామర్స్ అండ్ బిజినెస్ అనేది పొలిటికల్ ప్రాసెస్ను నిర్దేశిస్తుంది ఈరోజు. దాంట్లో నుంచి వచ్చినటువంటిదే ఈ ఎకనామిక్ ఎజెండా. డాక్ట్రిన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనేది అయితే మనం చెప్తున్నాము, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మనం రోజు చూస్తున్నాం. ఈరోజు ఈ గవర్నెన్స్ గురించి చెప్తున్నాం. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, హానెస్ట్ గవర్నమెంట్, క్లీన్ గవర్నమెంట్, పబ్లిక్ అకౌంటబిలిటీ, సోషల్ అకౌంటబిలిటీ, సోషల్ ఆడిట్, గుడ్ గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని చెప్తున్నాం మనం ఈరోజు. అది అంతర్జాతీయ స్థాయి నుంచి లోకల్ స్థాయి దానికి వచ్చింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చేసింది.
గవర్నమెంట్ మినిమం ఉండాలి, గవర్నెన్స్ మ్యాక్సిమం ఉండాలి. అంటే గవర్నెన్స్ అనేది నాట్ ఎక్స్క్లూజివ్ డొమైన్ ఆఫ్ స్టేట్ ఆర్ గవర్నమెంట్. ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా గవర్నెన్స్ ఉంది. ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో కూడా మనకు గవర్నెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి గవర్నెన్స్ డాక్ట్రిన్ ఏదైతుందో ఎఫిషియన్సీ, ఇంక్రీజింగ్ ది ఎఫిషియన్సీ లెవెల్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఒక విద్యా సంస్థను మనం నిర్వహిస్తే ఎంత పెట్టుబడి పెడుతున్నామో ఆ పెట్టుబడికి దానికి ప్రతిఫలం రావాలి, లాభం రావాలి, దాని నుంచి ఉపయోగపడాలి. ఎంతమంది మేధావులు అయ్యారు, ఎంతమంది డాక్టర్స్ అయ్యారు, ఎంతమంది ఇంజనీర్స్ అయ్యారు, ఈరోజు ఇంత ఎలక్ట్రిసిటీని మనం ఉత్పత్తి చేసినామంటే దీని అవుట్పుట్ ఏంటి, అన్నీ కూడా దీనికి ఎకనామిక్ లింక్ అయిపోతున్నాయి అన్నమాట. ఉత్పత్తికి కావాల్సినటువంటి పెట్టుబడి, ఆ పెట్టుబడి నుంచి వచ్చినటువంటి లాభాలు ఏంటి, అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనేటటువంటి ఎజెండా అనేది స్టార్ట్ అయింది. దీన్నే మనము గవర్నెన్స్ డిబేట్ అని చెప్తున్నాము, గ్లోబల్ గవర్నెన్స్ అన్నాము. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా మనకు యుఎన్ఓ ద్వారా వచ్చింది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టారు. హైజీన్, హెల్త్, ఎడ్యుకేషన్, లాంజివిటీ ఆఫ్ లైఫ్, ఇన్ఫాంట్ మార్టాలిటీని తగ్గించాలి, డిసీజెస్ రాకుండా చూడాలి. ఇలా కొత్త కొత్త ఐడియాలజీస్ ఏవైతే వచ్చాయో మనకు న్యూ గవర్నెన్స్ డిబేట్లో, దాంట్లో నుంచి వచ్చినటువంటివే ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. వీటిని అన్ని దేశాలు కూడా పాటించాలి, ఆ టార్గెట్స్ను సాధించాలి, ఇల్లిటరసీ లెవెల్ను టోటల్గా తీసేయాలి, అందరూ లిటరేట్ కావాలి, అందరికీ హెల్త్ ఇవ్వాలి, అందరికీ ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి అనేటటువంటివి ఈ ఐడియాలజికల్ డిబేట్స్లో నుంచి వచ్చినటువంటివే అని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే మనకు IMF వచ్చింది, వరల్డ్ బ్యాంక్ వచ్చింది. ఈరోజు 1991లో ఇప్పుడే చెప్పారు మన్మోహన్ సింగ్ రిఫార్మ్ ఎజెండా ఎకనామిక్ లిబరలైజేషన్కు ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంతకుముందు నెహ్రూయన్ ఎకానమీ నుండి మనం ఇంకో గ్లోబల్ ఎకానమీకి పోయాము. నెహ్రూయన్ ఎకనామిక్ మోడల్ నుండి వరల్డ్ ఎకానమీ మోడల్కు వెళ్ళాము. వాట్ ఈజ్ దిస్ వరల్డ్ ఎకానమీ మోడల్? ఇంతకుముందేమో స్టేట్ వాజ్ ఎ కీ ఫ్యాక్టర్ ఇన్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, హెల్త్, గవర్నమెంట్ హాస్పిటల్, కాలేజెస్, స్కూల్స్, విద్య, మందులు, టీకాలు. ఊళ్ళలో మనకు పుట్టగానే గవర్నమెంట్ హాస్పిటల్లో టీకాలు ఇచ్చాడు. అంటే నర్సు నుండి బరియల్ గ్రౌండ్ వరకు స్టేట్ వాజ్ నెసెసరీ ఫ్రమ్ క్రాడల్ టు గ్రేవ్. మీరు చదువుకున్నారు, ఫస్ట్ ఇయర్లో చెప్పారు, స్టేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫ్రమ్ క్రాడల్. ఉయ్యాలు వేయాలంటే కూడా క్రాడల్ కావాలి, క్రాడల్ కావాలంటే ఉయ్యాల దశ నుండి చనిపోయే బరియల్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ వరకు కూడా స్టేట్ అనేటటువంటిది మనకు అవసరం ఉండేటటువంటి అని చెప్తున్నాం మనం. సో ఆ రకమైనటువంటి మోడల్ నుండి పబ్లిక్ సెక్టార్, స్ట్రాంగ్ పబ్లిక్ సెక్టార్ ఇండియా, రైల్వేస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, టెలికమ్యూనికేషన్స్, టెలిఫోన్ ఇండస్ట్రీ, స్ట్రాంగ్ బ్యాంకింగ్ వ్యవస్థ. బ్యాంకింగ్ అనేది మొత్తం స్టేటు నిర్వహణలో ఉండేది. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ అయినాయి మనకు 1950 నుండి 90-91 వరకు. సో ఈ పద్ధతి, ఈ డెవలప్మెంటల్ మోడల్ నుండి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఒకవైపు అంతర్జాతీయ పరిణామాలు కూడా అలాగే వచ్చాయి. సోవియట్ యూనియన్ మారిపోవడము, సోషలిస్ట్ వ్యవస్థ నుండి ఇంకొక వ్యవస్థగా మారిపోవడము, అలాగే తూర్పు యూరప్ దేశాలన్నింటిలో కూడా ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రపంచ IMF, వరల్డ్ బ్యాంక్ మోడల్గా మారిపోవడము. మరి ఇండియాలో కూడా ఆర్థిక పరిస్థితి ఆ రోజు సాంఘిక సంక్షోభాలు, కొన్ని ఉద్యమాలు, కొన్ని డిబేట్స్ ఏవైతే వచ్చాయో, సోషల్ ఇష్యూస్ ఏవైతే వచ్చాయో దాని ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా ఏర్పడ్డాయి. వాటిని అధిగమించాలంటే ఆ రోజు ఇండియాలో పెట్రోలియం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పూర్తిగా తగ్గిపోయాయి. తగ్గిపోతే ఓన్లీ 1 మంత్కు మన దగ్గర పెట్రోల్ సఫిషియెంట్ ఉండేది, డాలర్స్. మరి పెట్రోల్ లేకపోతే రూపాయితో పెట్రోల్ ఇవ్వడు, డాలర్స్ కావాలి మనకు. డాలర్స్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇండియన్ మార్కెట్ వాజ్ నాట్ కాంపిటేటివ్ గ్లోబల్లో. మనకు మన ఎక్స్పోర్ట్స్ ఏవైతున్నాయో వరల్డ్ ట్రేడ్లో నాట్ ఈవెన్ 0.5%. చైనాది ఈరోజు 5-6% ఉంది వరల్డ్ ట్రేడ్లో. మరి ఆ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనకు బంగారాన్ని అన్ని పెట్టి, నాయన మాకు లోన్ కావాలి అని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చి, ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకొని మనం డాలర్స్ వచ్చేసాయి, మన ఇక మనం పెట్రోల్ కొనుక్కోవచ్చు, మన రైళ్లు నడుస్తాయి, పరిశ్రమలు నడుస్తాయి, ఎలక్ట్రిసిటీ నడుస్తుంది, మొత్తం వ్యవస్థ పతనంగా పడిపోకుండా నడుస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మనకు ఇన్సూరెన్స్ రిఫార్మ్స్, బ్యాంకింగ్ సెక్టార్లో రిఫార్మ్స్, ట్రేడ్ రిలేటెడ్ రిఫార్మ్స్, పెట్టుబడులను ఉపసంహరణ,
సిక్ ఇండస్ట్రీస్ ఉంటే వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ ఎనర్జీ? బికాజ్ బయట నుంచి నీవు అప్పిచ్చింది నీకు ఊరికి అనవసరంగా అందరికీ జీతాలు ఇవ్వడానికి, అది ఉత్పత్తి రంగానికే ఉపయోగించండి. అది దాంట్లో నుంచి లాభాలు వస్తేనే మీరు పెట్టుబడి పెట్టండి, అనవసరమైన రంగాల్లో పెట్టొద్దు. అంటే ఒక రకంగా కండిషనాలిటీస్ అంటాం, IMF కండిషనాలిటీస్, షరతులు. ఈ షరతులు అన్నీ పెట్టింది. దానికి అనుగుణంగా 1991 నుంచి మనకు రిఫార్మ్స్ వచ్చాయి. సో ఇన్సూరెన్స్ రిఫార్మ్స్, బ్యాంకింగ్ రిఫార్మ్స్, టెలికమ్యూనికేషన్ రిఫార్మ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రిఫార్మ్స్, బిల్డింగ్స్, రోడ్స్ కట్టాలంటే మనీ కావాలంటే మనకు డాలర్స్ కావాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్లోకి వెళ్ళాలంటే వాళ్ళ కండిషన్స్ ఒప్పుకోవాలి. అంతేకాకుండా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టంటే వెళ్ళడానికే 3 గంటలు పడుతుంది. ఇక్కడ నుంచి మహబూబ్నగర్ వెళ్ళాలంటే 4 గంటలు పట్టేది. రైల్వే గేట్లు మధ్యలో ఆగిపోవాలి, బస్సు పోవాలి పోదు, కారు పోదు. అందుకే ఇప్పుడు ముందు హైవే కట్టాలి, ఎక్స్ప్రెస్ హైవే కట్టాలి, డబ్బులు లేవు. అందుకే మనం GMRకి ఇస్తున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి 20 సంవత్సరాలు నువ్వు చేసుకొని ఆయన దాంట్లో ప్రాఫిట్ నువ్వు పెట్టుబడి పెట్టు, మా రాజ్యం దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టాం. అట్లా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటటువంటి కాన్సెప్టు, ఈ గుడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్టు, ఇది నేషనల్ రిసోర్సెస్ షుడ్ బి యూజ్డ్ వెరీ ర్యాషనలీ అండ్ ప్రొడక్టివ్లీ, అండ్ ఇట్ షుడ్ ప్రొడ్యూస్ డిజైరబుల్ రిజల్ట్స్ అనేటటువంటి ఒక న్యూ సిద్ధాంత కవచం, ఒక న్యూ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది న్యూ లిబరలిజానికి వచ్చింది. ఇండియాలో ఈనాడు ఫుల్గా మనం వెళుతున్నాము, ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చాము. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ రిఫార్మ్స్, ఇప్పుడు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్, ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ 3G 4G అని మనం చూస్తున్నాం. ఇవి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసేసాయి అన్ని టెలికమ్యూనికేషన్ సెక్టార్స్లో, అన్ని సెక్టార్స్లో మార్పులు వస్తున్నాయి. ఇంకో రకంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ కాంపిటేటివ్ ఎట్ ది గ్లోబల్ లెవెల్. సో మోస్ట్ ఆఫ్ అవర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. చైనా, ఇట్లా కాంపిటేటివ్ ఎకానమీ వైపు మనం వెళుతున్నాం. సో ఈ రకమైనటువంటి సోషో హిస్టారికల్ కాంటెక్స్ట్లో ఇండియాలో లిబరలైజేషన్ పాలసీస్, ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీస్, పొలిటికల్ లిబరలైజేషన్లో ఈ హ్యూమన్ రైట్స్ ఎజెండా వస్తుంది మనకు. ఈ గ్లోబలైజేషన్లో లిబరలైజేషన్ పాలసీస్లో మనకు పొలిటికల్ లిబరలైజేషన్ అన్నప్పుడు ఈ రాజ్య వ్యవస్థలో గవర్నెన్స్ డిబేట్ వస్తుంది, హ్యూమన్ రైట్స్ డిబేట్ వస్తుంది, దాంట్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేటటువంటివి వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు వచ్చేసినప్పుడు మనకు ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చినప్పుడు మార్కెట్కు ఫ్రీడమ్ ఇవ్వడము, మార్కెట్ పైన రిస్ట్రిక్షన్స్ తీసేయడము, సాధ్యమైనంత తక్కువ లైసెన్స్ పర్మిట్ రాజ్ అనేవాళ్ళు మనం, లైసెన్స్ పర్మిట్ రాజ్ 1960sలో ప్రతిదానికి లైసెన్స్, ప్రతిదానికి ఇది కావాలి, నువ్వు కూర్చుంటే పర్మిషన్ తీసుకో, లేస్తే పర్మిషన్ తీసుకో, మంచినీళ్ళు తాగితే పర్మిషన్ తీసుకో. సో ఆ రకమైనటువంటి పరిమితులు ఉంటే స్వేచ్ఛగా రారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాకి రారు. వాడు పెట్టుబడి పెట్టాడు, వాడు క్యూలో నిలబడమంటే ఎంత నిలబడతాడు, గంటలు నిలబడమంటే, కరెంటు బిల్లు కట్టడానికి 1 గంట నిలబడు అక్కడ పోయి, సో వాటర్ బిల్ కట్టడానికి 1 గంట, ఇవంతా తలకాయ నొప్పి. మోడర్న్ టెక్నాలజీ తీసుకోండి, మీరు ఇంట్లో కూర్చొని అన్ని బిల్స్ పే చేసేసేయండి అని ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, మన కేంద్ర ప్రభుత్వం కూడా. గో ఫర్ క్యాష్ ఎకానమీ నుండి ఈరోజు డిజిటల్ ఎకానమీకి, క్యాష్లెస్ ఎకానమీ ప్రొసీడ్ కావాలనేటటువంటిది కూడా ఒక రకంగా గ్లోబల్ ఎజెండాలో భాగంగా మనం చూడొచ్చు అన్నమాట. సో ఇవి 1991 నుంచి ప్రారంభమైనటువంటి మార్పులు, ముఖ్యంగా సంస్కరణలు. ఈ సంస్కరణలో కూడా మనకు పొలిటికల్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, లీగల్ రిఫార్మ్స్ అనేటటువంటి విస్మృతంగా వచ్చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే హ్యూమన్ రైట్స్ గురించి రమణ చెప్పాడు. ఇప్పుడు మనం రమణ గారు, సార్ ఇప్పటివరకు చెప్పినట్టుగా నయా ఉదారవాద లక్షణాలని సార్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ రంగాల నుంచి తప్పుకోవాలని, ప్రైవేటు వ్యాపార సంస్థలకి ఆర్థిక కార్యకలాపాలను అప్పగించాలనేటువంటి విషయాన్ని, అదేవిధంగా వ్యాపారంలో సరళీకరణ జరగడం నేపథ్యంలోనే ఇవన్నీ కూడా వచ్చాయి అనేది, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు, IMF లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రకటించినటువంటి వాషింగ్టన్ కన్సెన్సస్ ద్వారా ఈ నయా ఉదారవాదానికి పునాది ఏర్పడింది అనేది చెప్పడం జరిగింది. అయితే నయా ఉదారవాదంలో భాగంగా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మానవ హక్కులపై ఎలాంటి ప్రభావం జరిగిందో చూపెట్టాడు. వాస్తవానికి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 పారిశ్రామిక విధానాలు అనేవి వచ్చాయి. ఒకటి 1948 ఇండస్ట్రియల్ పాలసీ, రెండోది 1956 ఇండస్ట్రియల్ పాలసీ. ఈ రెండు కూడా ప్రభుత్వ రంగాన్ని బాగా బలోపేతం చేయాలి, ప్రభుత్వ రంగం ద్వారా అధిక పెట్టుబడులు పెట్టి ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ప్రైవేట్ రంగానికి కొద్ది
పరిశ్రమలు మాత్రమే కేటాయించాలి అన్న ఉద్దేశం వచ్చింది. దాంట్లో భాగంగానే లక్షలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగానికి కేటాయించడం అనేది జరిగింది. దాంట్లోనే మరి అనేక భారీ పరిశ్రమలు నెలకొల్పడం అనేది కూడా జరిగింది. అయితే కాలక్రమంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఆశించిన స్థాయిలో అవి పనిచేయలేకపోవటం అనేది కూడా జరిగింది. దానిపైన ఎన్నో నష్టాలు వచ్చాయి, దానిపైన ఎంతో చర్చ జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు మాటిమాటికి నష్టాల్లో కూరుకుపోవడము, సరైన నాయకత్వం లేకపోవటము, ఎగుమతి దిగుమతి అవకాశాలు లేకపోవటము, విస్తరణ అవకాశాలు లేకపోవటము, ఇదంతా కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క పనితీరుపైన ఎంతో ప్రభావం చూపింది. దానిపైన ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. వాస్తవానికి వీటిని వైట్ ఎలిఫెంట్ అని కూడా అభివర్ణించడం జరిగింది. వైట్ ఎలిఫెంట్ అంటే ప్రభుత్వ వ్యయాన్ని ఎక్కువగా తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని బాగా తమకు జీర్ణించుకునే ఒక వైట్ ఎలిఫెంట్ లాంటివని వీటిపైన అధిక భారాన్ని తీసుకునే ఇవిగా వీటిని అభివర్ణించడం జరిగింది. అయితే 1991 తర్వాత ఈ నయా ఉదారవాదంలో భాగంగా ఈ పెట్టుబడులను ఉపసంహరించాలి అని ఒక ముఖ్యమైన ప్రాధాన్యతతో కూడిన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్నే డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అని చెప్తాం. ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా ప్రతి సంవత్సరము కనీసం 10,000 కోట్ల రూపాయలు 1991-92 నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం 10,000 crores ఆఫ్ రూపీస్ విత్డ్రా చేసుకుంటూ ప్రభుత్వ రంగం నుంచి విత్డ్రా అయిపోవాలి స్టేట్ అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది 2007 సంవత్సరం వరకు 10,000 crores వరకు సాగింది. 2007-8 సంవత్సరం నుంచి ఇంకా పెంచారు. అది ఇప్పుడు మనకు 19,425 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒకసారి 2007-8లో విత్డ్రాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 2016-17 సంవత్సరంలో 66,500 కోట్ల రూపాయలు మనము డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి మొదట్లో డిజిన్వెస్ట్మెంట్ అనేది వచ్చినప్పుడు దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ అనేది. ఆ తర్వాత ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దానికి ఏర్పాటైంది, మినిస్ట్రీ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ అనేది ఏర్పాటైంది. ఈ విధంగా పెట్టుబడులను ఉపసంహరించి ఆ పెట్టుబడులు ఏవైతే ఉపసంహరించావో ఆ వాటిలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం అనేది దీని లక్ష్యం. ఈ ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం అనేది 2 రకాలుగా జరిగింది. ఒకటి పూర్తిగా ప్రైవేటీకరించడము, కొన్ని సంస్థలను అమ్మివేయటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే పాక్షికంగా లోడ్ షెడ్డింగ్ అంటాం. లోడ్ షెడ్డింగ్ అంటే పాక్షికంగా ప్రైవేటీకరించడం. ఉదాహరణకు రైల్వేల్లో క్యాంటీన్ పరమైన ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించడం, సెక్యూరిటీ పరమైన సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ రంగానికి అప్పగించడం, వీటిని లోడ్ షెడ్డింగ్ ప్రైవేటైజేషన్ అని చెప్తాం. ఈ విధంగా ఈ ప్రైవేటైజేషన్ అనేది మెల్లిమెల్లిగా డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా వచ్చింది. అయితే ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో ఏవైతే డబ్బులు వచ్చినాయో దాని ప్రభావం అనేది డిజిన్వెస్ట్మెంట్ యొక్క పాలసీ అనేది మానవ హక్కులపైన ఎంతో ప్రభావం కూడా చూపింది. దాంట్లో కూడా మళ్ళీ కొన్ని అనుకూల ప్రభావాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ముందుగా అనుకూల ప్రభావాలు కనుక చూస్తే డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ఏవైతే సంస్థలు ప్రైవేట్ రంగం చేతిలోకి వెళ్ళాయో ప్రైవేట్ రంగం వాటిని బలోపేతం చేసి కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి వాటిని పరిశ్రమలను విస్తరించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి కొద్ది మందికి ఉపాధి కల్పించడం జరిగింది. దాని ద్వారా కొన్ని మానవ హక్కులు అనేవి కొన్ని వర్గాలకు అవి ఉద్యోగ భద్రత అనేది తీసుకురావడం ద్వారా వచ్చాయని చెప్తాం. ఇక రెండోది ఏంటంటే ప్రైవేట్ రంగం ఎప్పుడైతే వాటిని తీసుకుందో దాంతో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. స్టాండర్డ్స్ ఏవైతే క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయో అవి గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్కి దగ్గరయ్యాయి. దాంతో వినియోగదారుల హక్కులు కాపాడబడ్డాయి. ఇక మూడోది ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ద్వారా ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ను సోషల్ సర్వీస్ సెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సోషల్ వెల్ఫేర్ సెక్టర్కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యాయో రూరల్ డెవలప్మెంట్ అనేది వేగవంతం కావడము, రూరల్ శానిటేషన్ కానీ లేక రూరల్ పావర్టీ ఎలివియేషన్ కానీ, అదేవిధంగా ఫార్మర్స్ కొంత మరి వారికి సంబంధించిన ఫండ్ అనేది ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటివి జరిగాయి. సో ఈ విధంగా ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అనేది కొన్ని మంచి చేసిందని చెప్తాం. అందువల్ల ఈ పబ్లిక్ రంగ సంస్థలను కూడా వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. మహారత్నాలు, నవరత్నాలు, మినీ రత్నాలు అని వర్గీకరించి బాగా లాభం గడిస్తున్న సంస్థలని బాగా ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది. ఇంకా లాభం గడించవు అనుకున్న వాటిని మెల్లిమెల్లిగా ఉపసంహరించుకోవటం, పెట్టుబడులు ఉపసంహరించుకోవటం అనేది జరిగింది. అయితే దీనివల్ల ఆశించిన ఫలితాలు లభించినప్పటికీ కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వచ్చాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జీతభత్యాలు కానీ ఉద్యోగ భద్రత కానీ ప్రైవేట్ రంగంలో ఉండవు. ప్రభుత్వము ఒక ఆదర్శవంతమైన యజమానిగా వ్యవహరిస్తుంది. అదే ప్రైవేట్ సంస్థ అంత ఆదర్శంగా వ్యవహరించే అవకాశం ఉండదు. దీనివల్ల కొంతమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోవటము, జీతభత్యాలు ఆశించిన స్థాయిలో రాలేకపోవటము, దానివల్ల మళ్ళీ జీవన ప్రమాణాలు తగ్గటం అనేది మొదటి అంశం. ఇక రెండోది ఏంటంటే
కొన్ని వర్గాలు అసలు పూర్తిగా ఎప్పుడైతే ప్రైవేటు సెక్టార్ని వ్యతిరేకిస్తాయో ప్రైవేటు యాజమాన్యాల వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటము ఇట్లాంటివి కూడా జరిగాయి. కార్మికులు సమ్మెలకు పాల్పడటం, ఉదాహరణకు బాల్కో లాంటి సంస్థల్లో కార్మికులు సమ్మెకు పాల్పడటం వల్ల దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. సో పారిశ్రామిక అశాంతికి దారితీసింది. ఈ పారిశ్రామిక అశాంతి అనేది ఎప్పటివరకు అయితే ఉంటుందో మరి అప్పుడు జాబ్లెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా మన మానవ హక్కులు కోల్పోయినట్లుగానే మనం పేర్కొంటాం. సో ఈ విధంగా మరి అదేవిధంగా ప్రైవేటీకరణ జరిగే క్రమంలో కొన్ని సంస్థలను అమ్మటానికి ప్రజలు వ్యతిరేకించారు. ఉదాహరణకు బస్తర్ జిల్లాలో ఎన్ఎండిసిని ప్రైవేటీకరించడానికి స్థానికంగా ఉన్న ఆదివాసులు వ్యతిరేకించి దాని విస్తరణ ఫలితంగా మరి ఎంఎన్సీల చేతిలోకి మల్టీనేషనల్ కార్పొరేషన్ చేతిలోకి అడవులన్నీ వెళ్ళిపోతాయి, తమ ఖనిజ వనరులన్నీ కూడా వెళ్ళిపోతే తాము నిరాశ్రయపోతాము అని ఆదివాసీ పరిషత్తులన్నీ కూడా దానికి వ్యతిరేకించాయి. సో ఈ విధంగా మనకు దీనివల్ల కొన్ని డిజిన్వెస్ట్మెంట్ పాలసీ మీద కొన్ని అనుకూల ఫలితాలు వచ్చినాయి, కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వచ్చాయి. అయితే డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ద్వారా ప్రభుత్వం విఆర్ఎస్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చింది, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది. అది తీసుకొచ్చి కొద్దిమందిని గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో ఇంటికి పంపటము అవి చేసింది. వారికి రీహాబిలిటేషన్ కోసం నేషనల్ రెన్యువల్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా ఉద్యోగం మానివేసిన తర్వాత ఒక్కసారి డబ్బును ఖర్చు పెట్టి ఆ తర్వాత మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోయిన జనాలు కూడా కొద్దిమంది ఉన్నారు. వారికి కూడా మరి మానవ హక్కుల సమస్య అనేది మరి వచ్చింది. ఈ విధంగా కొన్ని ప్రతికూల పరిణామాలు, కొన్ని అనుకూల పరిణామాలు వచ్చాయి. సరే, ఏమైనప్పటికీ కూడా ఈ ఉపసంహరణ విధానం, పెట్టుబడుల ఉపసంహరణ విధానం అనేది ఏదైతే ఉందో ఇటీవల కాలంలో కొంత మానవీయంగా జరుగుతున్నట్లుగా ప్రభుత్వం మరి పేర్కొంటోంది. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ఈ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి వలన ఒక రిహాబిలిటేషన్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ పునరావాస కార్యక్రమం మీద ఎన్నో విమర్శలు వచ్చాయి సార్. ఈ పునరావాసం తీసుకురావడంతో వచ్చినటువంటి ప్రభావంతో మానవ హక్కుల మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉందో చెప్పండి. ఇప్పుడు ఈ మన గ్లోబలైజేషను, లిబరలైజేషన్లో మెయిన్గా వీళ్ళు ఎజెండా ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాలసీ ఇనిషియేటెడ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ 2013-14 రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని అమెండ్ చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ దేనికి? ల్యాండ్ ఎక్విజిషను ఇండస్ట్రీస్ను స్టార్ట్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను బిల్డప్ చేయడానికి, భారీ ప్రాజెక్ట్స్ కట్టడానికి ల్యాండ్ పైన చేయాలి. సో ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి స్టేట్ ఈజ్ అక్వైరింగ్ ది ల్యాండ్. దానికి రిహాబిలిటేషన్ ప్యాకేజ్, పునరావాస ప్యాకేజ్ అనేది అయితే మనం చెప్తున్నామో దానికి సంబంధించినటువంటిది ఒక పెద్ద కాంట్రవర్సీ ఈ మధ్యలో. కోర్టులో కూడా చాలా కేసెస్ వచ్చాయి, ఉద్యమాలు వస్తున్నాయి. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ టేకెన్ అప్, వర్కింగ్ క్లాసెస్, ముఖ్యంగా ఫార్మర్స్ చాలా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఎస్ఈజెడ్స్ అనేవి మనం స్థాపించాం మొన్నటి వరకు. ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఎస్ఈజెడ్స్ అంటే పంట పొలాలు, సారవంతమైనటువంటి పొలాలను పబ్లిక్ పర్పస్ అనేటువంటి క్లాజ్ను ఉపయోగించుకొని రాజ్యాంగంలో ఉండేది అక్వైర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఈ ల్యాండ్ అన్నింటినీ కార్పొరేట్స్కి ఇస్తున్నారు. కార్పొరేట్స్ ఎవరు? క్యాపిటల్ ఉన్నవాడు కార్పొరేటు, విదేశీ డబ్బు డాలర్స్ తోటి వచ్చినవాడు, టెక్నాలజీ ఉన్నవాడు, లేకపోతే విత్ ఇన్ ఇండియా ఉండేటటువంటి బిగ్ బిజినెస్ పీపుల్ ఎవరైతున్నారో వాళ్లకు, కార్పొరేట్స్కు ఈ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్ ఎప్పుడైతే మీరు అక్వైర్ చేసి ఇస్తారో వాళ్ళకి ఇమీడియట్గా కొంత డబ్బు ఇవ్వచ్చు మీరు. ఆ డబ్బు ఉండదు. ఆ డబ్బు కూడా కొన్ని సమస్యలను తీసుకొస్తుంది. డొమెస్టిక్ డిసార్మనీ వస్తుంది. కొడుకులకు తండ్రికి పడదు, భార్యకు పిల్లలకు పడదు. బంగారం కొనుక్కుంటా అని ఒకరు, ఇంకొకరు కొనుక్కుంటా, అది మొత్తం మీద ఆ డబ్బు ఉండదు, పోతుంది. తర్వాత వాడు రోడ్డు మీద పడిపోతున్నాడు. ఆ డబ్బులు ఉండదు. చాలామంది కేసులో జరిగింది. ఎన్నో స్టడీస్ కూడా దీని మీద చేశారన్నమాట. కాబట్టి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మీరు ఎటువంటి ప్యాకేజ్ ఇవ్వాలంటే వానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రత్యామ్నాయ ల్యాండ్ ప్రొవైడ్ చేయాలి. రెండవది, రేపు అక్కడ ఫ్యాక్టరీనో ఇండస్ట్రీనో కడితే దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఫస్ట్ కంపల్సరీగా జాబ్ ఇవ్వాలి. జాబ్ ఇస్తేనే కొంత సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఈ ల్యాండ్ అక్విజిషను, రీహాబిలిటేషన్ ప్రాసెసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడంలో, ప్రాజెక్ట్స్ కట్టడంలో ఎవరి హక్కులు ఎఫెక్ట్ అవుతున్నాయి మనకు? అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి రైతులు, అక్కడ ఉండేటటువంటి ఆదివాసీలు. ఈ బాక్సైట్ మైనింగ్ జరుగుతుంది అక్కడ.
అటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ల్యాండ్స్ అన్ని తీసేసుకోవడము, అక్కడ పొల్యూట్ చేయడము వాతావరణాన్ని, చెట్లను నరికివేయడము, అక్కడ కొండల్లో కోనల్లో ఉండేటటువంటి ప్రజా జీవితాన్ని భిన్నాభిన్నం చేసేసేయడము. అట్లాగే ఇక్కడ గోల్డ్, సిల్వరు ఇటువంటి మినరల్ రిసోర్సెస్ను తవ్వినప్పుడు కూడా బిగ్ బిజినెస్ వాళ్లకు కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే అక్కడ చుట్టుముట్టు ఉండేటటువంటి వాతావరణము మొత్తం చెడిపోవడము, సహజ వనరులన్నీ ఉపయోగించుకోవడము. వనరులు అనేటటువంటివి ప్రజల సొసైటీవి, దే కాంట్ బి ప్రైవేటైజ్డ్. ఒక చెట్టుని వాడు ఉత్పత్తి చేయలేడు, ఒక నీటి చుక్కని వాడన్నా ఉత్పత్తి ఒక రాయిని ప్రొడ్యూస్ చేయమండి 100 కోట్లు ఇస్తాం, ఒక రాయిని తీసుకురా, ఏం లేకుండా ఉన్న రాయిని వాడుకోకుండా కొత్త రాయిని సృష్టించు, ఎవడు చేయలేడు. అది ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ నేచర్. రూసో కూడా అదే అన్నాడు, వెన్ యూ మిక్స్ ఏ లేబర్, మనము శ్రమను దానికి ఒక ఉండేటటువంటి ల్యాండ్ పైన ఉపయోగించినట్టయితే అది నా ఆస్తి అవుతుంది. ఆస్తి అనేది లేబర్ బేస్డే ఎప్పుడైనా, నాట్ ప్రాఫిట్ బేస్డ్, ప్రాఫిట్ అనేటటువంటిది. సో ఈనాడు ఈ కార్పొరేట్స్, బిగ్ బిజినెస్, మల్టీనేషనల్ గ్రూప్స్ ఎవరైతే వస్తున్నారో, ఈ ఒరిస్సాలో ముఖ్యంగా చూసినట్టయితే అల్యూమినియం ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ టోటల్ పొల్యూట్ చేసేస్తున్నారు మొత్తం. ఇవన్నీ కలిపి ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్కు దారితీస్తుంది. కార్బన్ డిపాజిట్స్ పెరిగిపోతున్నాయి, కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతుంది. అది ఇంకొక ఛాలెంజ్. హ్యూమన్ రైట్స్ అంటే అది వైలేషన్. మెయిన్ రైట్ టు లైఫ్నే ఎఫెక్ట్ చేస్తున్నాం. రైట్ టు లైఫ్ అంటే కేవలం కొట్టడం తిట్టడం కాదు. అక్కడ గ్యాస్ పొల్యూట్ చేసేస్తే చాలు, అందరు చచ్చిపోతారు, అక్కడ రోగాలు వస్తాయి, వాడు పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యం చెడిపోతుంది. నెక్స్ట్ దాంట్లో కార్బోహైడ్రేట్, అప్పుడు భూపాల్లో జరిగింది గ్యాస్ వాడు వెళ్ళిపోయాడు తయారు చేసి. అక్కడ ఇప్పటి కూడా ఇంచుమించు నేను చిన్నగా ఉన్నాను అప్పుడు 20 సంవత్సరాలు అనుకుంటుంది, 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటి కూడా ఆ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి అక్కడ, ఆ పొల్యూట్ అయినటువంటిది వాతావరణ పొల్యూషన్ ఏదైతే జరిగిందో దాంట్లో. సో ఈనాడు భారతదేశంలో మీరు చూసినట్టయితే జర్మన్లో ఉత్పత్తి చేయాల్సినటువంటి బర్గర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ మనం వాడుతున్నాం. మనం ఆ పెయింట్స్ ఇండస్ట్రీస్ అన్నీ ఇండియాలో తీసుకొచ్చి లొకేట్ చేస్తున్నారు వాటిని. మోస్ట్ పొల్యూటింగ్ కాంపోనెంట్ ఏంటంటే ఈ పెయింట్స్ ఇండస్ట్రీ ఇండియాలో. డంపింగ్స్, వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ను అన్నిటినీ వెస్ట్రన్ కంట్రీస్ ఏమో ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోయింది, ఇండస్ట్రియల్ అయిపోయింది, వాడు డెవలప్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి మనకు డెవలపింగ్ కంట్రీస్ మార్కెట్స్ కావాల్సి వచ్చింది. ఎందుకు? ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇక్కడ పొల్యూట్ అవుతుంది, ఇక్కడ వాతావరణం చెడిపోతుంది, ఇక్కడ రివర్ వాటరు, సముద్ర నీళ్లు చెడిపోవాలి అవి. కాబట్టి గ్లోబలైజేషన్ మే బ్రింగ్ వెల్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. హీ వాస్ ట్రైయింగ్ టు పాయింట్ అవుట్. సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, టెలికమ్యూనికేషన్ సర్వీసు, కంప్యూటర్ సర్వీసు, సెల్ ఫోన్ ఈరోజు, ఓకే, టీవీ, కలర్ టీవీ, శాటిలైట్తో ద్వారా వచ్చేటటువంటి సమాచారం, ఇవన్నీ పెట్టుబడులు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ వచ్చింది, టాటా వాళ్ళు వస్తున్నారు టెలికమ్యూనికేషన్ సర్వీసెస్లోకి, ఇవన్నీ వస్తున్నాయి, బాగున్నాయి. కానీ వాట్ ఆర్ ది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ మార్కెట్ రిఫార్మ్స్ ఆన్ ఇండియన్ యూత్ టుడే? ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్. సార్ సమయం పూర్తిగా వస్తుంది సార్. మీకు చివరిగా నయా ఉదారవాద విధానాలతోని వర్ధమాన దేశాలపైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తమ షరతులను, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాన్ని మీకు సహాయం చేస్తా అన్నటువంటి దాంతో షరతులతోని, ఒత్తిడితోని లొంగ తీసుకునేటువంటి ఈ పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మన చర్చ అనేది కొనసాగుతూ వచ్చింది. అయితే ఇది అభివృద్ధికి కొంతమేరకు ప్రజల నుంచి, లేదా ముఖ్యంగా మార్జినలైజ్డ్ పీపుల్, ఆదివాసీలు, దళితులు, రైతులు ఇలాంటి సెక్షన్ నుంచి కొంత రిస్ట్రెయిన్ వచ్చినప్పటికీ కూడా ఈ నయా ఉదారవాద విధానాన్ని తప్పనిసరిగా దేశాలు ఒక పాలసీగా తీసుకోవడం జరుగుతున్నది. ఈ చర్చ నయా ఉదారవాదం మానవ హక్కులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపింది, అదేవిధంగా సాంప్రదాయ, ఆధునిక, ఉపయోగితవాదం మధ్య ఉన్నటువంటి తేడాలు, ప్రపంచీకరణ ప్రభావం వల్ల వచ్చినటువంటి ఈ అనుకూల అంశాలు, అదేవిధంగా వ్యతిరేకమైనటువంటి అంశాలు, ఈ కూలంకషంగా ఈ చర్చ కొనసాగింది. అదేవిధంగా ఈ డిసెంబర్ 10 మానవ హక్కుల దినం సందర్భంగా ఆ నేపథ్యంలోనే ఈ చర్చను మేము మా పిల్లలకు అందించడం జరిగింది. మా స్టూడియోకి వచ్చి ప్రొఫెసర్ రవీంద్ర శాస్త్రి గారు, అదేవిధంగా రమణ గారు వచ్చి సవివరంగా చర్చ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ చర్చను ఇంతటితోనే ముగిస్తున్నాం.